లోక్సభ ఎన్నికల వాడివేడి మొదలైంది. ప్రస్తుతం మనం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పరకాల శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నాం. ఇది పరకాల నియోజకవర్గానికి సంబంధించి నాగారం విలేజ్లో ఉన్నాం. ఈసారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి సమస్యలు కావచ్చు, ఎలాంటి అంశాలు ఈసారి ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది, అసలు ఈ ఎన్నికల మీద ఓటర్లు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం. ప్రస్తుతం మనం నాగారం విలేజ్లో ఉన్నాం. నాగారం విలేజ్లో కొంతమంది వాళ్ళతో మాట్లాడడం. అన్న, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి తెలుసా? లోక్సభ ఎన్నికలు. ఇప్పుడు మీ దగ్గరికి వస్తే ముచ్చట పెట్టుకుంటారు, ఆ ఎన్నికలు ఎట్లుంటాయి ఏందని? ముచ్చట పెట్టుకుంటారు. ఏం ముచ్చట పెడతాండ్రు అంటే ఇక వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ ఇంతకుముందు 2000 ఇచ్చాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి 4000 పెంచుతారన్నాడు. ఇది పెంచలేదు. కరెంటు ఇస్తాడు, ఫ్రీ బస్ పాస్ సౌకర్యం కల్పించాడు, బాగానే ఉన్నది. ఇంకా మాకు 4000 జుతం పెంచేది ఉంటే ఇంకా బాగానే ఉండ అన్నట్టుగా మాట్లాడుకుంటారు. జనరల్గా ఎన్నికలు వచ్చినప్పుడు సందడి ఎట్లుంటుంది అన్న? ఎన్నికలు వచ్చినప్పుడు సందడిగా ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీలో వివిధ పార్టీల్లో ఎన్నికలలో నిలబడతారు కాబట్టి వాళ్ళు గెలవాలి. వాళ్ళ మద్దతుదారులు వాళ్ళు అంటే ఈ పార్టీకి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన అందరూ వస్తూనే ఉంటారు, అందరూ మాట్లాడుతూనే ఉంటారు. ఆ విధంగా జనరల్గా మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇప్పుడు పార్లమెంటు. అప్పటికి ఇప్పటికి ప్రచారం ఎట్లుంటుంది? ఆ ఎన్నికల ప్రచారం బాగుంటుందా, ఈ ఎన్నికల ప్రచారం ఎట్లుంటుంది? ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? అంటే అవి అసెంబ్లీ వ్యక్తిగా విలేజ్కి దగ్గరగా నియరెస్ట్ ఉంటారు కాబట్టి అది అసెంబ్లీ బాగానే ఉంటుంది. లోక్సభ పార్లమెంటు ఎన్నికలు కాబట్టి కొంచెం మామూలుగా ఉంటుంది. కేంద్రంతో సంబంధమైనటువంటిది, కేంద్రం దేశాన్ని పాలించే ప్రభుత్వం వచ్చేది. కేంద్రం నుంచి ఏం పథకాలు వస్తాయి, ఏం పథకాలు రావాలనుకుంటారు? కేంద్ర పథకాలు అంటే ఇప్పుడు ఈ సీసీ రోడ్లు కానీ, ఈ మరుగుదొడ్లు కానీ ఇవన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు బీజేపీ ఇది రైతు ఈజుదా బంధు లాంటివి చేస్తుంది కదా, స్కీమ్ లాంటివి అలాంటివి చేస్తుంది. కొంతమంది కేంద్ర ప్రభుత్వానికి చేస్తే పిఎం నరేంద్ర మోడీ ఉండాలి, నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా దేశాన్ని రక్షిస్తాడు, అట్లా ఇట్లా అని ఆ పాజిటివ్ దృక్పథంతో అట్లా మాట్లాడతారు. కొంతమంది కాంగ్రెస్కి వేయాలనేది అట్లా మాట్లాడతారు. కుమార్ అన్న, ఏం చేస్తూ? వ్యవసాయం చేస్తాం అన్న. ఈసారి పంటలు ఎట్లున్నాయి, ఏమేమి పంటలు వేస్తారు మీ ఊళ్ళో? మరి తోటలు పన్నే కానీ రేట్లు లేక చాలా ఇబ్బంది అవుతుంది. కనీసం ఏరిన కూలు కూడా వచ్చే పరిస్థితి రైతుల కాడ ఇప్పుడు. అన్న, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి తెలుసా? తెలుసా? ఏమి ఎన్నికలు అయితేనే? లోకసభ ఎన్నికలు. అన్న, లోక్సభ ఎన్నికలు అనగానే ఈ పార్లమెంట్ అభ్యర్థిని ఎట్లుంటుంది? ఏ అంశాలు, ఏవి సమస్యలు ఉంటాయి, వేటి మీద మాట్లాడుతుంటారు ఎక్కువ? ఏ సమస్యలు ఉన్నా వాళ్ళు రాజకీయం మొత్తం వాళ్ళ మీద ఫోకస్ పెడతారు, రైతులైనా ఫోకస్ పెట్టేది లేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, దాని తర్వాత ఇప్పుడు ఇవి వస్తున్నాయి. అప్పుడు అన్ని ఇది ఇస్తాం అది ఇస్తాం వాళ్ళు అన్నారు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి అదే ముచ్చట మాట్లాడతారు. కానీ చేసేది అయితే ఏం చేస్తలేరు. ఏం కావాలనుకుంటున్నాం ఈసారి లోక్సభ ఎన్నికలలో? రైతుకు బాగుపడేది కావాలి, రైతుకు రేటు పెట్టియాలి. మాకు ఏది ఇవ్వకుండా ఏం లేదు కానీ రైతుకు పంట రేటు పెట్టాలి. ఇట్లా మీ దగ్గరికి లీడర్లు వస్తుంటారు కదా, వచ్చి ఇట్లా ఏమేమి చెప్తారు, అన్ని పార్టీలలో వస్తుంటారు కదా, వచ్చిన వాళ్ళు ఏం చెప్తాంటారు? చెప్తాను, మేము చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఈసారి గెలిస్తే రేటు మంచిగా వస్తుంది, ఎక్స్పోర్ట్ ఇస్తాం, అది అని అంటారు. కానీ చేసేది ఎవరు లేరు. అసెంబ్లీ అప్పుడు బాగున్నది, ఇప్పుడు బాగలేదు. ఇప్పటి వరకు ఎవరు వస్తే ఇట్లా కలిసిపోతారు అంతే, కానీ తిరగడం అయితే ఇప్పటి వరకు ఏం తగలే అంతే. ఊర్లలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉండే సందడి ప్రస్తుతం అయితే ఈ ఎన్నికల్లో కొంత తక్కువగా కనిపిస్తుంది. మరికొంతమంది దగ్గర కూడా వెళ్దాం, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇగో నాగారంలో మరొక చోటకు వచ్చినాం. ఇగో ఇక్కడ మొత్తం పెద్ద మనుషులంతా ఇక్కడ కూర్చున్నారు, ముచ్చట పెడతాండ్రు. సరే, ఇలా ముచ్చట్లు ఏమేమి వస్తున్నాయి, మరి ఇప్పుడు ఎన్నికలు కూడా ఉన్నాయి, లోక్సభ ఎన్నికలు. ఈ ముచ్చట్లు వీళ్ళ దగ్గర కూడా వచ్చినాయా, ఏమనుకుంటారు, వాళ్ళ ముచ్చట్లు ఏందో కూడా తెలుసుకుందాం. ఏం చేస్తావు? వ్యవసాయం. ఏం పంటలు వేసినావు? అది బాగా వచ్చి కరెంటు కూలిపోయింది. ఎట్లుంటది ఎన్నికల ప్రచారాలు చేస్తాండ్రా? చేసుడే గెలిపిద్దాం, మేము గుళ్ళలో మా గుర్రు రాదా ఏమి రాదా అని మేము ఇస్తుంటాము. వచ్చినాయా మరి? కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాదు. మరి రాని వాళ్ళ పరిస్థితి? రాను పైసలు ఇస్తాను మరి మళ్ళీ మేము కట్టిన డిపాజిట్ మరి మాకు ఇస్తాను. ఇప్పుడు ఎన్నికలు తెలుసు కదా? తెలుసండి. ఏం ఎన్నికలు? పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నికలకు మధ్య తేడా ఏమనుకుంటా? ఆలోచన ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు వచ్చే ఆలోచన ఏంటంటే మన రాష్ట్రంలో అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో కాంగ్రెస్ వస్తుందా రాదా ఆలోచనతో రేపు బీజేపీ సెంట్రల్లో బీజేపీ వస్తే దానికన్నా గ్రామాల అభివృద్ధి అయితే ఇవ్వచ్చు అనేది బీజేపీలో కొంచెం టాక్ వినపడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పి, కాంగ్రెస్ వాళ్ళు మనమే కేంద్రంలోకి వస్తారని వాళ్ళు అంటారు, కానీ అయ్యేది పోయేది అయితే ఎవరికి తెలియదు. జనాలు అయితే అట్లా నాడి అట్లా కనపడుతుంది. ఎట్లా ఇప్పుడు మీ దగ్గరకు వస్తాంటారు కదా, వచ్చిన వాళ్ళు మీ దగ్గర ఇట్లా ప్రచారాలు అంటే అసెంబ్లీ అప్పుడు ప్రచారాలు ఎట్లుంటాయి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు ఈ ప్రచారాలు ఏమైనా తేడా ఉంటుందా ఈ రెండింటి మధ్యన? ఉంటుంది. బీజేపీకి కాంగ్రెస్కే బాగా తగ్గ పని ఉంటుంది, బీఆర్ఎస్కు చాలా తక్కువ.
ఎందుకంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నది, దాన్ని బాగా ఎక్స్పోజ్ అయింది జనాలల్లో, నాటకపోయింది కాబట్టి దానికి కొంచెం గ్యాప్ ఇస్తారు. ఏమన్నా బీజేపీ లేదంటే కాంగ్రెస్, ఈ రెండింటినే బాగా తగ్గపోరు ఉంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని పార్టీలలో వస్తారు కదా, వచ్చినప్పుడు మీకు ఏం చెప్తాంటారే, ఎట్లా ముచ్చట పెడతాంటారు వాళ్ళు? వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు, మాకు నచ్చేలా మేము వేస్తామని మేము చెప్తాం. ఎట్లా ఉంటుంది ఎలక్షన్స్ అనగానే ఏమేమి చేస్తుంటారు? ఎలక్షన్ లో ఏ లీడర్ చెప్పేది ఆ ఎలక్షన్ చెప్తారు సార్. ఒక ఆయన చెప్తాడు. పేదలకు సాయం చేసే పార్టీ ఏదైతే ఉంటుందో అదే సార్. 6 గ్యారెంటీలు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. దాంట్లో కొంతవరకు న్యాయం ఇస్తుంది. ఆర్డీలకు ఫ్రీ టికెట్, అవి కొన్ని రుణాల గురించి రుణలక్ష్మి మాపల పేదలకు సాయం చేసడానికి సిద్ధంగా పార్టీ అని ఉంటుంది సార్. ఇప్పుడు కూడా అసలు బీజేపీకి కొద్దిగా బాగానే టైట్ ఉంటుంది మధ్యన, కానీ మాకు మాత్రం దళితులకు అంటే ఎస్టీ సరే మా పేదలకు కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదు మాకు. కానీ రేవంత్ కూడా మాకు భూములు పట్టలు ఇస్తా అంటాడు, మాకు సాయం చేస్తా అంటాడు. కొద్దిగా నష్టం మాకు కొద్దిగా సాయం చేయడానికి కరెంటు బిల్లు కూడా కొద్దిగా మాఫ్ ఇంటికి 2 యూనిట్లుగా మాఫ్ చేస్తుంటారు కాబట్టి. కానీ మాకైతే మా ఊళ్ళో కూడా అందరం గ్రూపులా లొల్లి పెట్టుకున్నాక కలిసిమెలిసి ఉంటాం, అందరం ఒకేసారి కొడుకుంటాం. ఎట్లుంటది మీ ఊళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు? ఓటేసుడు అందరు ఖచ్చితంగా అందరు ఓటేస్తారు? అందరూ ఓటేస్తారు సార్, అందరూ ఓటేస్తారు. ప్రతి ఒక్క అన్ని జాతులు సమానంగా ఉంటాయి ఇక్కడ. పద్మశాలి కానీ, యాదవ్ కానీ, కుర్మ కానీ ప్రతి ఒక్కరు ఉంటారు. ప్రతి ఒక్కరు ఓట్ల వరకు వినియోగించుకుంటాం, అందరూ ఓటేస్తాం సార్. ప్రచారాలు ఎట్లుంటాయి? ఇప్పుడు ఊళ్ళకు ప్రచారాలు చేస్తారా? ఇక్కడికి వచ్చి ఊళ్ళో ప్రచారం చేస్తారు, డప్పులు పట్టుకుని ఎగురుతారు, బ్యానర్లు పట్టుకుని ఎగురుతారు, మందు దాగి ఎగురుతారు, వట్టి ఎగురుతారు, ఆడిలో డ్యాన్స్ చేస్తారు, ఇష్టం చేసుకుంటారు. ఇప్పుడు ప్రచారాలు అప్పుడు మిమ్మల్ని పిలుతారా? మరి మిమ్మల్ని కూడా రమ్మని మరి పిలిచినప్పుడు ఏమి ఇస్తారు? మేము అందరూ మేము తిరుగుతాం సార్ వాళ్ళతో పాటు సార్. అందరూ ఊళ్ళో తిరుగుతూ ఉంటాం, ప్రతి ఓటు ఏమంటాం. సభ ఎన్నికలు వచ్చినాయి, కేంద్రం నుంచి వచ్చే పథకాలు కానీ లేదా కేంద్రం నుంచి ఏమొస్తాయి అనేది ఐడియా ఉన్నదా? అయితే కేంద్రంలో వచ్చిన పథకాల విషయంగా మాత్రం అవి కొన్ని ఇంప్లిమెంట్ స్టేట్స్ చాలా ఉన్నాయి కదా ఎంటైర్ ఇండియా లోపల. ఎక్కడ ఇంప్లిమెంట్ అయితే అనేది కొద్దిగా గొప్ప కానీ పూర్తి వివరాలు మాకు తెలియదు, ఎందుకంటే గ్రామీణ స్థాయి వ్యవస్థ మాది. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ఏం తేడా అనుకుంటానో, ఏమున్నది? అసెంబ్లీ ఎన్నికలకు ఎంపీ అంటే ఈ ఎంపీగా గెలిచిన వాళ్ళు పోయి ఢిల్లీ పార్లమెంటు లోపల కూకుంటారు. అసెంబ్లీ అంటే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి గెలిచినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారు ఏ పార్టీ నుంచి అయినా ఆ నియోజకవర్గం ఆ ప్రజలకు చేదోడు వాదోడు ఉండి ప్రభుత్వం నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. ఈ ఢిల్లీకి ఇక్కడ మరి ఏం గెలిపిస్తాం, కాంగ్రెస్ ఆయన్నో లేకపోతే బీజేపీ ఆయన గెలిపిస్తే పోయి అక్కడ సెంట్రల్లో కూకుంటారు. సెంట్రల్ ఉండే ఎంటైర్ ఆల్ ఇండియాకు సంక్రమించేటి వ్యవస్థలు అవి. సరే కాంగ్రెస్ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పోయి భారతీయ రాష్ట్ర సమితిని బట్టి ఢిల్లీలో కూకున్న కేసీఆర్ ఇక వ్యవస్థ అంతా పేపర్లు చదువుతున్నామా, రోజు మేము టీవీలో చూస్తలేమా. ఇవాళ మరి అది ఏమేమి చేసిండు తన స్వలాభానికి? బిడ్డ పోయి ఢిల్లీలో మద్యం కుంభకోణంలో ఇరుక్కునే ఒక్క పూట కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా నా బిడ్డ అలాంటి వ్యవస్థలో ఇరుకోదు అని. అల్లుడు హరీష్ రావు బహారీతలో మాట్లాడతాడు. ఇక కొడుకు కేటీఆర్ ఇక ఆయన వాయిస్ అంటే టీవీలలో ఎందుకే లేదు ఈ లీడర్లు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ గౌరవంగా ఉండు. మరి తోడుతారా? మాకు తెలితే మీ పుట్టుబడతాలు ఏమైనా ఫామ్ హౌస్కు ఇది ఏమైనా లక్షల కుంభకోణాలు తిరిగి అంతా పబ్లిసిటీ అయిపోయి పేపర్లల్లో టీవీలల్లో. ఎట్లుంటది ఈ ఎలక్షన్లో అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు కానీ ఇప్పుడు ప్రచారాలు తేడా ఏమైనా ఉంటుందా? ఇప్పటికి కూడా వినండి, మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడికి వెళ్ళి గెలుస్తుంది. మొత్తం ఎంటైర్ ఆల్ ఇండియా గురించి నేను అంటలేను. ఇక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళి అప్పీల్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉండో ఆ డెక్కని మొక్కది వాళ్ళే గెలుస్తారు. ఇది ప్రస్తుతం అయితే పరకాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇది వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉంటుంది. పరకాల అసెంబ్లీ వచ్చేసరికి పరకాలలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకున్నటువంటి అంశాలు కావచ్చు, ఈ పార్లమెంటు ఎన్నికల మీద వాళ్ళు చెప్తున్నటువంటి ముచ్చట్లు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.